సీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ మద్యం కేసులో లోతుగా అధ్యయనం చేస్తే షాకింగ్ విషయాలు బయటకొస్తాయి. మళ్లీ ఇలాంటి తప్పులు చేయకుండా వెన్నులో వణుకు పుట్టిస్తామన్న సీఎం చంద్రబాబు. ఎఫ్సీఐ గోదాములలో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామన్న ఎఫ్సీఐ కమిటీ చైర్మన్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఖరీఫ్ సీజన్ లో రైతులు ఇబ్బంది పడలేదన్న ఎంపీ. చిలకలూరిపేట పట్టణంలో జరిగిన శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. త్వరలో ఒకటి కాబోయే నూతన జంటలను ఆశీర్వదించిన పుల్లారావు. పట్టణంలో మండల పరిధిలో జరిగిన వివాహ శుభకార్యాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నవదంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. బంగాళాఖాతంలో అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, తీవ్రంగా వీస్తున్న చలిగాలులు. నకిలీ మద్యం కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దీనిపై మరింత విచారణ కోసం సీట్ వేస్తున్నామన్నారు. అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్ ఎక్సైజ్ శాఖలో మరొకరితో సీట్ వేస్తున్నామని తెలిపారు. దీని వెనుక కూడా ఆఫ్రికా లింకులు కూడా బయటకు వస్తాయని పేర్కొన్నారు. మళ్ళీ ఇలాంటి నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా గార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. వీళ్ళ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని, వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా, తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. నూతనంగా డిఎస్సీగా ఉపాధ్యాయులు నియమితులైన అభ్యర్థులను ప్రతి ఒక్కరిని పేరు పేరున పరిచయం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చేసుకున్నారు. వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకున్న ఆయన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాన్ని, తపనను ఉపాధ్యాయులు కూడా గుర్తించాలన్నారు. సమాజ సేవలో భాగస్వాములై రాష్ట్ర ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని పత్తిపాటి నూతన ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో పలువురు టీచర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వారి మాటల్లోనే. గతంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేశాను. ఎప్పటికైనా ప్రభుత్వ టీచర్ కావాలనే కళ, ఆశ ఉండేవి. నా కోరికను గ్రహించిన నా భర్త నాకు ఎంతో సహకరించారు. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. అయినప్పటికీ నా ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు అందించారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని నాలాంటి ఎంతో మంది ఆశల్ని నిజం చేశారు. డిఎస్సీ నిర్వహణ అనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి డిఎస్సీ అంటే బాబుగారు, బాబుగారు అంటే డిఎస్సీ అని మన ముఖ్యమంత్రి నిరూపించారు. కొత్తగా ఉపాధ్యాయులుగా ఎంపికైన మమ్మల్ని ఒక చోటికి చేర్చి మాతో సమావేశమై తమ విలువైన సూచనలు మాకు తెలియజేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాంబీ తెలిపారు. 2018లో కూడా డిఎస్సీకి సన్నద్ధమయ్యాను. తక్కువ పోస్టులు ఉండడంతో ఎంపిక కాలేదు. అప్పుడు అర్హత సాధించిన ఎంతో మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయి. 2019లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం మా కళల్ని నిజం చేస్తుంది అనుకున్నాం, కానీ నెరవేరలేదు. పురుషోత్తమపట్నం సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తూనే ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాను. ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగానికి సమయం కేటాయిస్తానని సహకరించాలని కోరిన వెంటనే స్థానిక టీడీపీ నేత సదాశివరావు గారు ఎంతో సహకరించారు. నా విజ్ఞప్తిని ఎమ్మెల్యే పత్తిపాటి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా పై అధికారులతో మాట్లాడి డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వెసులుబాటు కల్పించారని పెద్దబ్బాయి చెప్పారు. ఇచ్చిన మాట కట్టుబడి మెగా డిఎస్సీ కూటమి ప్రభుత్వం ఆచరణ సాధ్యం చేసింది. ఇందుకోసం పాలకులు నిజంగా ఒక యుద్ధమే చేశారని చెప్పాలి.
డిఎస్సీ నిర్వహణకు అడ్డుగా ఉన్న కేసులను పరిష్కరించడంలో పారదర్శకంగా నిర్వహించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని జీవన్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎంతో క్లిష్టమైన ప్రక్రియను కేవలం 150 రోజుల్లో పూర్తి చేయడం సాధారణ విషయం కాదు. మా తర్వాత కూడా ఎంతో మంది ప్రభుత్వం మరలా నిర్వహించే డిఎస్సీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నానని అలేఖ్య తెలిపారు. చిలుకలూరుపేట మండలం తాతపూడి గ్రామ మాజీ సర్పంచ్ నంబూరి ఆదాం కనిష్ట పుత్రుని వివాహ రిసెప్షన్ వేడుక వారి స్వగృహం నందు ఘనంగా జరిగింది. ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు ప్రవీణ్, సుష్మశ్రీలను ఆశీర్వదించి శుభాకాంక్షలను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, సోమేపల్లి వాసు తెలిపారు. ఈ వేడుకలో వారి వెంట పెంటల వెంకట సుబ్బయ్య, పెంటల నారాయణమూర్తి, ఇంటూరి అశోక్, ఇంటూరి పెద్ద వెంకటేశ్వరరావు, ధూళిపాల వెంకటేశ్వర్లు, పొల్లా శ్రీనివాసరావు, కొవ్వూరి అంకమ్మ, వల్లెపు అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం పసుమరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోట చిన్న కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరై ఆ నూతన వధువులను నవీన్, అభినయంలో ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చీరాల మండలం వాడరేవులో విషాదం చోటు చేసుకుంది. 5 విద్యార్థులు సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్కు వెళ్లి గల్లంతయ్యారు. నీటిలో మునిగి సముద్రంలోకి కొట్టుకుపోయారు. కొద్దిసేపటికి 3 విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకొచ్చాయి. మరో 2 విద్యార్థుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సెలవు రోజు కావడంతో బీచ్ లో సరదాగా గడిపేందుకు అమరావతిలోని వీటి యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు వాడరేవు బీచ్ కు వెళ్లారు. వారిలో సాకేత్, మణిదీప్, సాత్విక్, సోమేష్, గౌతమ్ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన కాసేపటికి సాకేత్, మణిదీప్, సాత్వికుల మృతదేహాలు ఒడ్డుకొచ్చాయి. సోమేష్, గౌతమ్ల ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. దీంతో ఆ 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పత్తిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెం గ్రామ వాస్తవులు గద్దె శ్రీనివాస్ కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక తిక్కిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధువరులు సాయి సుమంత్, అఖిలను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అలా నుంచోండి మేడం, దగ్గరికి జరగండి, ఇలా చూడండి, స్మైల్. చిలకలూరుపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపం నందు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూబాటి శ్రీహరి కుమారుని నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆ నూతన జంటను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం రాజపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు షేక్ పెద్ద షరీఫ్ మరణించడం జరిగింది. వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి అవసరాలు తీర్చాల్సిన కొన్ని ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్లపై తగిన చర్యలు తీసుకోనున్నారు. సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కె శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిలో మోతాదుకు మించి కెమికల్ వేయడం వలన ఎముకల్లో పట్టుత్వం తగ్గిపోయి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటీవల కాలంలో విజయవాడ ప్రాంతంలో ప్రధానంగా డయేరియాకు కారణం ఆర్ఓ వాటర్ ప్లాంట్ శుచి శుభ్రత లేకపోవడం వల్ల ప్రమాదకరమైన ఈకోలీ లాంటి బ్యాక్టీరియాలు కలుస్తున్నాయని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా లాభార్జన కోసం వాటర్ ప్లాంట్ విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. తక్షణమే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నియంత్రణ, నీటిలో ప్రమాణాలు పాటించని ఆర్ఓ వాటర్ ప్లాంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సమైక్య నుండి డిమాండ్ చేశారు. కొన్ని వాటర్ ప్లాంట్లపై రాజకీయ నేతల సిఫార్సులు లాంటివి చేసిన అధికారులు వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని గిరిజన సమైక్య నుండి కోరుతున్నామని తెలిపారు. అఖిల భారత యువజన సమైక్య పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్ పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నటువంటి ఆర్ఓ వాటర్ ప్లాంట్ల పైన మండల ఎంపీడీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అఖిల భారత యువజన సమైక్య గిరిజన సమైక్య ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడడం కూడా జరిగింది. ఎంపీడీఓ గారు అయితే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు కూడా సంబంధిత అధికారులతో మేము మాట్లాడతామని చెప్పి అన్నారు. ఇటీవల కాలంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేశాం. ఏవైతే తనిఖీ చేసినటువంటి వాటర్ ప్లాంట్లని టెస్టులకు పంపించమని చెప్పేసి కోరామని చెప్పి అన్నారు. ఏ వాటర్ ప్లాంట్లు అయితే అనధికారంగా నడుస్తూ ఉన్నాయో టెస్టుల్లో ఆ వాటర్ ప్లాంట్ల పైన తప్పుడు రిపోర్ట్ వస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు తెలపడం జరిగింది. కాబట్టి సంబంధిత ఆర్ఓ వాటర్ ప్లాంట్ల పైన ఏవైతే అనధికారికంగా నడుస్తూ ఉన్నాయో, ఏవైతే ఎక్కువగా కెమికల్స్ కలిపి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి, అలాగే యువజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 జిల్లాల్లో గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటు కానుంది.
2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది. $100 బిలియన్ పెట్టుబడులతో 50% విశాఖకే వస్తున్నాయి. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కాగ్నిజెంట్, గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు విశాఖకు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 3 నెలల్లో విశాఖకు అనేక సంస్థలు రాబోతున్నాయి. ఢిల్లీలో ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతాం నారా. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు రాబోతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫీ ఆధ్వర్యంలో 500 మెగావాట్స్ డేటా సెంటర్కి శంకుస్థాపన వేస్తాం జరిగింది. ఇప్పటికీ మీరు చూశారు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది, ఏఎన్ఎస్ఆర్, సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా November 14th to 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానీ అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. గతేడాది ఖరీఫ్ సీజన్ లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం. శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడులో నూతన గోదాములు నిర్మిస్తామని ఎంపీ తెలిపారు. FCI గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం తరఫున భూములు ఇస్తాం. గోదాముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని FCI భావిస్తుందని పేర్కొన్నారు. గోదాముల ద్వారా 45 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. FCI సభ్యులు 20 రోజుల్లో గోదాముల పరిశీలనకు వెళ్తారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. There is a misconception because fortified rice, the grain looks little different from the normal grain. So people think that it's plastic or something. That is not plastic. That is the fortified rice. The B12 and all the vitamins and everything is added into that, and that is added to the rice. So that please try to percolate it to the common man so that he understands. Otherwise they will have a lot of misconceptions. Telugu video also చెప్తా ఉన్నా అవేర్నెస్ కార్యక్రమాలు అంటే అదే మీడియా మీకు మీరు డిపార్ట్మెంట్ తరపున మీడియా కూడా చెప్తా ఉన్నా. ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో దానిపైన కొద్దిగా మీ వైపు నుంచి కూడా చెప్పడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఫోర్టిఫైడ్ రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వేస్టింగ్ ఉంది, పిల్లల్లో కానీ చాలా మందిలో గ్రోత్ లేదు అనే ఉద్దేశంతో దాని ఇచ్చిన కానీ గ్రోత్ లేదనే ఉద్దేశంతో ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేస్తా ఉన్నాం. బీట్బాల్ కానీ విటమిన్స్ అన్ని కూడా కలిపి చేస్తా ఉన్నాం. దాన్ని చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ గ్రెయిన్ చూసినప్పుడు అదేదో ప్లాస్టిక్ అనుకుంటున్నారు. ప్లాస్టిక్ కాదు, అది ఫోర్టిఫైడ్ రైస్, అది విటమిన్స్ అన్ని కూడా కలిపి ఇస్తా ఉంది. కాబట్టి మీ వైపు నుంచి కొద్దిగా మీడియా వైపు నుంచి దాన్ని అవగాహన కల్పిస్తూ బాగుంటుంది ఉద్దేశం. చిలకలూరుపేట పట్టణంలోని పురుషోత్తంపట్నం వాస్తవ్యులు తోట వెంకట బ్రహ్మస్వాములు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక వారి స్వగృహంనందు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి కీర్తిని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్సీ దీవించారు. ఈ వేడుకలో వారి వెంట ఇమ్మడి జానకిపతి, బైరా గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు. నెల 12న ఆదివారం ఏలూరులోని CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆవరణలో జరిగిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో కాటా విభాగంలో 10వ తరగతి విద్యార్థి టి జస్వంత్ ప్రథమ స్థానం, వెపన్ కేటగిరీలో 3య స్థానం కైవసం చేసుకున్నారు. జస్వంత్ కృషి విజయం పట్ల విద్యా సంస్థల చైర్మన్ చేబ్రోలు మహేష్, డైరెక్టర్ ప్రత్యూష, ప్రిన్సిపల్ విజయలక్ష్మి ప్రసూన, కరాటే మాస్టర్ బి రాజా, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బహుమతులు సాధించాలని వారు విద్యార్థులకు సూచించారు.
గృహ యజమానుల ఇష్టం లేకుండా స్మార్ట్ మీటర్లను అనేక రకాలుగా ప్రలోభ పెట్టి బిగించవద్దని చిలకలూరుపేట సిపిఎం నాయకులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఒకవేళ బిగించి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని, స్మార్ట్ మీటర్ల స్థానంలో పాత డిజిటల్ మీటర్ని ఉంచాలని ఆ శాఖ అధికారి లావణ్యకు సిపిఎం పట్టణ శాఖ తరఫున వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, సాతులూరి బాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్ లో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు సోమవారం జరిగింది. 3.5 సంవత్సరాల నుండి హుండీలు ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు తొలిసారిగా లెక్కింపు చేసినట్లు ఆలయ ఈవో అశోక్ బాబు తెలిపారు. మొత్తం 2,39,185 రూపాయల హుండీ విరాళం సమకూరినట్లు ఆయన వివరించారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి కేటాయించనున్నట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి, భక్తులు, ఎండోమెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన చిలకూరుపేట పట్టణంలో చేసి ఉన్న సౌత్రా సెంటర్లో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానము మరియు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో హుండీ కౌంటింగు మరి భక్తుల సమక్షంలో, మా అర్చక సమక్షంలో, మా సిబ్బంది సమక్షంలో లెక్క పెట్టామండి. ఈ హుండీలు కొత్తగా ఈ గుడిలో 3.5 సంవత్సరాల క్రితం 3 హుండీలు పెట్టారండి. కన్నికా పరమేశ్వర అమ్మవారి ద్వారం వైపు దగ్గర ఒకటి, అలాగే శివాలయం స్వామివారి ద్వారం దగ్గర ఒకటి, అక్కడ అమ్మవారి ద్వారం దగ్గర 3 హుండీలు 3.5 సంవత్సరాల క్రితం పాత ఈవో గారు కొత్తగా ఏర్పాటు చేశారు. కానీ అప్పటి నుంచి హుండీ కౌంటింగు జరగలేదండి. ఈరోజు అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఈ దేవస్థానంలో హుండీలు లెక్కించడం జరిగింది. ఈ 3 హుండీలు లెక్కించగా వచ్చిన మొత్తము 2,39,188 రూపాయలు ఈ దేవస్థానానికి ఆదాయంగా వచ్చిందండి. ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చిన విరాళాలు. కాబట్టి ఈ వచ్చిన విరాళాన్ని ఈ దేవస్థాన అవసరాల నిమిత్తము మరి వినియోగించడం జరుగుతుంది. ఈ కానుకలు ఇచ్చిన భక్తులందరూ కూడా మన దేవస్థానం తరపు నుంచి, దేవాదాయ శాఖ నుంచి మా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ఫలితంగా ఏపీలో మరో విడత విస్తారంగా వర్షాలు పడనున్నాయి. దీని ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుముల మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రాత్రికి శ్రీకాకుళం, పార్వతీపురం, మాన్యం, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలిచకూడదని సూచించారు. భారీ వర్షాలు పడేటప్పుడు, ఈదురుగాలు వీచేటప్పుడు హోర్డింగ్లు, శిథిలావస్థలతో ఉన్న భవనాలు, గోడల వద్ద తలవదాచుకోవద్దని కోరారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.